గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్లో మనము శాతాలు అనేటువంటి కొన్ని ప్యాటర్న్స్ చూసాము. ఈరోజు మనము ఎలక్షన్స్ ప్యాటర్న్స్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మరీ బేసిక్ క్వశ్చన్లు ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. ఒక లెవెల్ ప్యాటర్న్ అంటే కొంచెం ట్రిక్కీగా ఉన్న క్వశ్చన్స్ నుంచి కొంచెం హై లెవెల్ క్వశ్చన్ వరకు చూద్దాము. ఒక 4 టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ క్వశ్చన్ మనం ఇక్కడ చూద్దాము. సో ఇనిషియల్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఎన్నికలలో 2 వ్యక్తులు పాల్గొన్నారు. ఇందులో 30% మంది ఓటర్లు ఏ అనే వ్యక్తికి వేశారంట. మిగిలినటువంటి ఓటర్లలో 60% మంది బికి వేశారు. క్లియర్? మిగిలిన వారు ఓటు హక్కును వినియోగించుకోలేదు. అయినా ఒకవేళ ఏకి పడినటువంటి ఓట్లు మరియు ఓట్లు వేయని వారి మధ్య తేడా 1200 ఓట్లు అయితే మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇటువంటి ప్యాటర్న్స్లో ఎప్పుడైనా సరే మీకు జనరల్గా ఫ్రాక్షన్ మెథడ్ చెప్తూ ఉంటారు. ఫ్రాక్షన్ మెథడ్లో సాల్వ్ చేద్దాము, జనరల్గా 100 సాల్వ్ చేద్దాం. రెండు కూడా ఒకే టైం తీసుకుంటుంది కాబట్టి యాజ్ ఆల్వేస్ ఏ మెథడ్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తే ఇక్కడ ఆ గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే, ఎన్నికలు జరిగినటువంటి గ్రామమైనా పట్టణమైనా అందులో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్యను మనం 100%గా తీసుకుంటాం. క్లియర్? మన కన్సిడరేషన్ ప్రకారం గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లంతా 100%. కానీ 100% పోలింగ్ జరుగుతుందా? జరగదు. ఇప్పుడు పోలింగ్ ఆఫీసర్కి ఏది అవసరం అంటే, ఇప్పుడు మొత్తం ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి ఇనిషియల్గా చెప్తారంటే కొంచెం సమ్ పర్సంటేజ్, అంటే 100%లో ఇంత శాతం వరకు మాత్రమే పోలింగ్ అయ్యాయి అంటాడు. ఇప్పుడు ఇవి ఎప్పుడైతే కౌంటింగ్ సెంటర్లోకి వెళ్తాయో అప్పుడు కౌంటింగ్ సెంటర్లో కౌంటింగ్ చేసేటువంటి వానికి అవన్నీ 100%. మొత్తం పడినటువంటి ఓట్లు వాని దృష్టిలో 100%. మళ్ళీ కౌంటింగ్ చేసేటప్పుడు పడినటువంటి ఓట్లన్నీ వ్యాలిడ్ ఓట్లు అయి ఉండవు, కొన్ని ఇన్వాలిడ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇన్వాలిడ్ ఓట్స్ను కౌంటింగ్ ఆఫీసర్ చెక్ చేయడం, వాటిని పక్కన పెట్టేస్తారు. వాని దృష్టిలో 100% ఏదంటే మొత్తం వ్యాలిడ్ ఓట్స్ను వాడు 100%గా తీసుకుంటారు. అంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ ఎక్కడ మనం 100% తీసుకోవాలనేటువంటిది మనకు ఒక ఐడియా ఉండాలి. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ హ్యావ్ కన్సిడర్ 100%. సో నేను 100 మంది ఓటర్లు ఆ గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఉన్నారనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో 2 వ్యక్తులు పాల్గొన్నారంటున్నారు. సరే, మొత్తం ఈ 100 మంది ఓటర్లు ఎలా వేశారంటే 30% మంది ఓటర్లు ఏ అనేటువంటి వ్యక్తికి ఓట్లు వేశారు. 100లో 30% విలువ ఎంత అంటే 30. సరే, ఇక్కడ 100 తీసుకోవాలన్నా మీ ఇష్టం, ఏ నెంబర్ తీసుకున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుందండి. క్లాస్లో మనము రియల్ వాల్యూస్తో కంపేర్ చేస్తాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో 100లో 30% విలువ 30 ఓట్లు, అంటే ఏ అనేటువంటి వ్యక్తికి 30 ఓట్లు లభించినవి. ఫస్ట్ స్టేట్మెంట్ క్లోజ్. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడమ్మా, మిగిలినటువంటి ఓటర్లలో అంటే 100 మందిలో 30 మంది ఏకి వేశారు. మిగిలినటువంటి అంటే ఎంతమంది మిగిలారు ఇక్కడ మనకు? 70 మంది. ఈ మిగిలినటువంటి ఓటర్లలో 60% మంది బికి ఓటేశారంట. మిగిలిన వాళ్ళందరూ బికి వేరేదమ్మా. ఈ మిగిలినటువంటి వారిలో 60% బి అనే వ్యక్తికి ఓటు వేశారు. సో ఇందులో 60% ఓట్లు బి అనేటువంటి వ్యక్తికి పడ్డాయి. అంటే 70 ఓట్లలో 60% విలువ ఎంతమ్మా? 7642 42 ఓట్లు బి అనేటువంటి వ్యక్తికి వేశారు. నెక్స్ట్, మిగిలిన వారు వారి ఓటు హక్కును వినియోగించకూడదు, అంటే ఓటు వేయలేదు అని. అంటే ఇప్పుడు 100 మందిలో 30 మంది ఏకి వేశారు, మిగిలిన వారు 70 మంది. ఈ 70 మందిలో 42 మంది బికి వేశారు. ఇంక ఎంతమంది మిగిలి ఉంటారమ్మా? ఇక్కడ 28 మంది మిగిలి ఉంటారు. వీరు ఎటువంటి ఓటు అంటే వారి ఓటు హక్కును ఏకు కానీ బి కానీ వేయలేదు, వారి ఓటు హక్కును వినియోగించుకోలేదు. సో క్వశ్చన్లో వాడు ఏం చెప్తున్నాడో అదే మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ వాడు కీ పాయింట్ ఇచ్చాడు. అయినా ఒకవేళ, ఇది కీ పాయింట్, ఈ ప్రతి క్వశ్చన్ ఒక కీ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ ఏకు పడినటువంటి ఓట్లు మరియు ఓట్లు వేయని వారి మధ్య తేడా 1200 అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. అంటే ఏకి ఇక్కడ ఎన్ని ఓట్లు పడినాయమ్మా? 30 ఓట్లు పడినాయి. ఓట్లు వేయని వారి ఇక్కడ 20. వీరి మధ్య తేడా, ద డిఫరెన్స్ ఆఫ్ ద ఓట్స్ క్యాస్టెడ్ బై ఏ ఆన్ ద నాట్ క్యాస్టెడ్ ఎనీథింగ్. క్లియర్? ద డిఫరెన్స్ ఈస్ 2 పార్ట్స్, 2 భాగాలు. మనకు వచ్చిన మన విలువల ఆధారంగా తీసుకుంటే 2 భాగాలు కలిగి ఉన్నాయి. మన ప్రశ్న ప్రకారం తీసుకుంటే ఆ డిఫరెన్స్ విలువ 1200 ఓట్లుగా ఉంది. ఏకు పడినటువంటి ఓట్లు మరియు ఓట్లు వేయని వారి మధ్య 1200, అంటే 2 భాగాలకు 1200. అయితే ఏం కనుక్కోవాలంటే మా క్వశ్చన్లో ఇక్కడ వాడు మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? మొత్తం ఓట్ల సంఖ్య ఇనిషియల్గా మనము 100 భాగాలు అనుకున్నాం కాబట్టి
మరి 2 భాగాలకు 1200 అయితే 100 భాగాలకు 60,000. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద టౌన్ ఈస్ 60,000 votes. క్లియర్? ఇదే క్వశ్చన్ మనము ఫ్రాక్షన్ మెథడ్లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రాక్షన్ మెథడ్ అయినా ఇక్కడ ఒకే టైం ఉంటుంది కాబట్టి రెండు ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇనీషియల్ చూస్తే ఇద్దరు వ్యక్తులు పాల్గొన్న 30% ఓటర్లు ఏ అనేటువంటి వ్యక్తికి వేశారు. 30% అనేటు దాన్ని భిన్నంలోకి మనం మారుస్తే 3/10. దాని మీనింగ్ ఏంటంటే మొత్తం ఓట్లు ఇక్కడ 10 భాగాలు కలిగి ఉంటే అందులో ఏ అనేటువంటి వ్యక్తికి 3 భాగాలు ఓట్లు వేశారు. మిగిలినటువంటి భాగాల సంఖ్య 7. ఇందులో 60% విలువ అంటే 7లో 60% విలువ 4.2. అంటే బి అనేటువంటి వ్యక్తికి 4.2 ఓట్స్ పడినాయి. మిగిలినటువంటి విలువ 2.8. ఇక్కడ మీరు గమనిస్తే ఏ చేంజ్ కూడా 0 కట్ అయిపోతూ ఉంటుంది అంతే అమ్మ. ఇప్పుడు ఏకు పడినటువంటి ఓట్లు మరియు ఓట్లు వేయని వారి మధ్య తేడా 3, 2.8 దట్ ఈస్ 0.2. 0.2కు the real value is 1200. 0.2 1200 అయితే the total number of votes here consider 10 parts. So 0.2 parts is equal to 1200. Then 10 parts is what is the value? For cross multiplication you will get a 60,000. Clear? మీరు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసినా ఒకటే. The major difference of these two patterns is the minimized values occurred in the fraction method. Clear? ఒక్క డిఫరెన్సే ఉంటుందమ్మా. మిగతా డిఫరెన్స్ ఎక్కడ ఉండదు. సేమ్ టైం పడు ఎలక్షన్ మోడల్స్లో మీరు ఇదైనా ఫాలో అవ్వచ్చు, ఇదైనా ఫాలో అవ్వచ్చు. ఇది ఫాలో అయినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇందులో కొంచెం లెవెల్ పెరిగి ఎలా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మనం. నెక్స్ట్ వన్ ఇది కూడా ఎలక్షన్ మోడల్స్లో కొంచెం లెవెల్ పెరిగి ఎలా ఉంచుతాం. ఇప్పుడు ఎన్నికలలో ఇద్దరు వ్యక్తులు పోటీ పడినారంట. ఈ ఎన్నికలలో 68 ఓట్లు చెల్లనివి. జనరల్గా ఇక్కడ ఏం క్వశ్చన్ ఇస్తారంటే 2% ఓట్లు చెల్లలేదు, లేకపోతే 10% ఓట్లు చెల్లలేదు, లేదా అంటే చెల్లనటువంటి ఓట్లను శాతంలో ఇచ్చేటువంటి ప్లేస్లో ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చారు. అంటే 68 ఓట్లు చెల్లనివి అని ఇచ్చారు. క్లియర్? గెలిచినటువంటి వ్యక్తికి మొత్తం ఓట్లలో 52% ఓట్లు పొంది 98 ఓట్ల మెజారిటీ లభించను. అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? సో క్వశ్చన్ ప్యాటర్న్ మీరు కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే ఎంతమంది వ్యక్తులు పాల్గొన్నారు, ఎన్ని ఓట్లు చెల్లలేదు, ఇక్కడ x తీసుకొని x - 68 ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయకుండా ఇక్కడ కూడా మనం ఎలా చేస్తామంటే ద నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వీఆర్ కన్సిడర్ 100 ఓట్లు ఉన్నాయి. ఎంతమంది పాల్గొంటున్నారు? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పాల్గొంటున్నారు. మొదటి వ్యక్తి, రెండో. ఓకేనా అండి? సో చెల్లనటువంటి ఓట్లను పక్కన పెట్టేసేయండి. ఇక్కడ 100 తీసుకుని ఏంటంటే కౌంటింగ్ ఆఫీసర్ దృష్టిలో వాడు కౌంట్ చేసేటువంటి ఓట్లు ఇక్కడ తీసుకున్నాను. అంటే వ్యక్తికి ఓట్లు వచ్చాయి అంటే అవి ఇన్వాలిడ్ ఓట్స్ను వాళ్ళు వ్యాలిడ్గా తీసుకోరు. ఇక్కడ హియర్ యామ్ కన్సిడర్ వ్యాలిడ్ ఓట్స్ ఆర్ 100. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వేరే మళ్ళీ అది 100%గా తీసుకుంటాం. అది మళ్ళీ వాని దృష్టి అంటే మన దృష్టిలో మొత్తం ఓట్లను 100%గా తీసుకుంటాము. ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే వ్యక్తులకు పడినటువంటి వ్యాలిడ్ ఓట్స్ను 100%గా తీసుకొని ఆ 100% వాల్యూను 100గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వ్యక్తికి ఎంత శాతం ఓట్లు పడినాయంటమ్మా? 52%. అంటే చెల్లినటువంటి ఓట్లలో 52% ఓట్లు వీరికి పడితే 100లో 52% విలువ 52 ఓట్లు. క్లియర్? ఇంకా మొదటి వానికి 52 ఓట్లు పడితే 100 ఓట్లలో రెండో వానికి ఎన్ని ఓట్లు పడతాయండి? 48 ఓట్లు పడతాయి. ఇప్పుడు 52 ఓట్లు పొందినటువంటి వ్యక్తి గెలిచిన వ్యక్తి. క్లియర్? సో అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ గెలుపొందినటువంటి వ్యక్తి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచాడంట? 98. అసలు మెజారిటీ అంటే ఏంటంటే ఓడిపోయినటువంటి వ్యక్తి కన్నా ఎన్ని ఓట్లు ఎక్కువ కలిగి ఉన్నాడో దానిని మెజారిటీగా తీసుకుంటారు. ఇక్కడ 52 అంటే మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి మన తేడా 4 భాగాలు. క్లియర్? అంటే మనము తీసుకున్నటువంటి విలువల ఆధారంగా వచ్చినటువంటి విలువ 4 భాగాలు. ప్రశ్న ప్రకారం తీసుకుంటే వాని మెజారిటీ అంతా 98 భాగాలు, 9 ఓట్లు. అంటే 4 భాగాలకు 98 ఓట్లు సమానమైతే ఇక్కడ 100 భాగాల కింద కనుక్కుందాం. క్లియర్? 100 భాగాలకు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తేమ్మా 100 × 98/4. ఇక్కడ మీరు డైరెక్ట్ క్లాస్ మల్టిప్లికేషన్ చేయకుండా కొంచెం క్యాలిక్యులేషన్ మీకు గ్రిప్ బాగుందంటే 4 × 25 100. అంటే ఇక్కడ 4 పార్ట్స్ మనం 100 పార్ట్స్ కావాలంటే 25తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సిమిలర్గా 98 × 25 డైరెక్ట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. 4 1s 4 25s 25 200 20 పక్కన ఉంటుంది
25 9 225, 225 plus 20 245, 2450. ఫస్ట్ ఆప్షన్లో ఈ వాల్యూ కనపడుతూ ఉంటుంది. ఈ 2450 ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఓట్ల సంఖ్య కాదు, మొత్తం ఓట్లలో చెల్లినటువంటి ఓట్లు ఇవి. చెల్లిన ఓట్లను మాత్రమే కౌంట్ చేస్తారు. కానీ ప్రశ్నలో ఇనీషియల్గా వాడేమన్నాడమ్మా, ఈ ఎన్నికలలో 68 ఓట్లు చెల్లకుండా ఉన్నాయి అంటే చెల్లలేదు అంటే సరిగా ఓటు వేయలేదు అని ఏదో బై మిస్టేక్ ద్వారా వాళ్ళు వాళ్ళ ఓటును పక్కకు వేశారు అంటే అవి కూడా ఓట్లే కదండి. చెల్లినటువంటి ఓట్లు 2450. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ ఓట్స్ ప్లస్ ఇన్వాలిడ్ ఓట్స్. చెల్లిన ఓట్లు మరియు చెల్లని ఓట్లు. వ్యాలిడ్ ఓట్స్ ప్లస్ ఇన్వాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ ఎంత 2450 ప్లస్ ఇన్వాలిడ్ ఓట్స్ ఎంత 68. ఈ అడిషన్ చేస్తే 8 6 plus 5 11 5 2 251. The total number of votes in that place is 2518. Clear? So next pattern ఇంకొంచెం లెవెల్ పెంచి ఆ క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వన్ ఈ క్వశ్చన్లో చూస్తే ఒక సిల్లీ క్వశ్చన్. ఇందులో మనం కన్ఫ్యూజ్ చేసే పార్ట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, నాట్ ఆల్ స్టూడెంట్స్. సో ప్యాటర్న్లో ఎప్పుడైనా ఏ క్వశ్చన్ అవి గుర్తుపెట్టుకోవాలంటే కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని ప్యాటర్న్స్ నేర్చుకొని ఆ ప్యాటర్న్ వస్తే అదే ఫార్ములా యూస్ చేస్తేనే మనం సాల్వ్ చేయగలము. అలాంటి వాళ్ళు సక్సెస్ తక్కువగా ఉంటుంది. సో నేను చేసే సజెషన్ ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకుంటే వాడు ఏ ప్యాటర్న్ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆ ప్యాటర్న్ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది నేను చెప్పే సజెషన్. ఇక్కడ క్వశ్చన్లోకి వస్తే, ఒక గ్రామంలో ఎన్నికలు నిర్వహించారు. ఆ గ్రామంలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఓటర్లు 8%. వీరిలో 85% మంది ఓట్లు వేసెను. అయినా 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు వేసిన ఓట్లు మొత్తం ఓటర్లతో పోలిస్తే ఎంత శాతం కలిగి ఉన్నారు? ఇక్కడ చూస్తే ఈ 18 నుంచి 21 సంవత్సరాల నుండి పాయింట్ చూడగానే కొంచెం ఏదో క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది అనుకుంటారు. దట్స్ నాట్ డిఫరెంట్ క్వశ్చన్. ఇది స్కూల్ ఏజ్ క్వశ్చన్ యాక్చువల్గా. దీన్ని కొంచెం మాడిఫై చేసి ఈ క్వశ్చన్ ఇలా ప్రిపేర్ చేశారు వాళ్ళు. ఇక్కడ చూస్తే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ హియర్ ఐ యామ్ కన్సిడర్ 100. ఇన్ దట్ 100 మొత్తం ఈ 100 మంది కలిగి ఉంటే ఇందులో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఓటర్లు అంటే రీసెంట్గా ఓటు హక్కు పొందినటువంటి వ్యక్తులు ఇక్కడ 8% కలిగి ఉన్నారు ఇక్కడ. సో ఈ 8% ఓట్లు ఎవరంటే 8 మంది కలిగి ఉన్నారు. సో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య కలిగినటువంటి ఓటర్ల సంఖ్య 8 భాగాలు కలిగి ఉన్నారు. సో ఇన్ బిట్వీన్ 18 to 21. క్లియర్? సో ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 8 ఇన్ దట్ 100. క్లియర్? నెక్స్ట్, వీరిలో 85% మంది ఓట్లు వేశారు. ఎవరిలో 85 వేశారు అంటే ఎవరైతే 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కలిగి ఉన్నారో వారిలో 85% మంది ఓట్లు వేశారు. ఇక్కడ 8లో 85% విలువ నాకు కాలేదు. దీన్ని కూడా మూత క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 8లో 85% అంటే 8లో 10% విలువ ఎంత? 0.8. అలాంటిది 8 ఉన్నాయి ఇక్కడ. సో 6.4 మళ్ళీ ఎక్స్ట్రా 5% ఉంది. సో 0.8లో హాఫ్ చేసి 0.4. 6.4 ప్లస్ 0.4 దట్ ఈస్ 6.8. అంటే మోత్ క్యాలిక్యులేషన్లోనే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ మీరు 8 into 85/100 క్యాలిక్యులేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 10% వాల్యూస్ 5% వాల్యూస్తో మనం ఈజీ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అంటే 8 భాగాలు కలిగినటువంటి ఈ ఓటర్లు 85% వేశారంటే ఆ 85% విలువ 6.8. అంటే మొత్తం అక్కడ ఓటర్లు 100 మంది కలిగి ఉంటే అందులో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఓటు హక్కు కలిగినటువంటి వ్యక్తులు ఓటు వేసిన వారి సంఖ్య 6.8. వీరిని మొత్తం ఓటర్లతో పోలిస్తే ఎంత శాతం కలిగి ఉంది అన్నాడు. దట్ ఈస్ 6.8 in between 18 to 21 years and the uses of votes. The total number of votes are 100. This is in terms of percentage. So is equal to 6.8%. Clear? అంటే సిల్లీ క్వశ్చన్ ఇది. మనం 18-21 చూసి ఫంక్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ క్వశ్చన్ ఇది. అంటే చాలామంది చేస్తారు, కొద్దిమంది స్టూడెంట్స్ కోసం మాత్రమే ఈ క్వశ్చన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. CGL అండ్ CHSL ప్యాటర్న్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అంటే మెజారిటీని ఈక్వల్గా డివైడ్ చేసేటువంటి ప్యాటర్న్ అది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. దట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కంపేర్ టు దీస్ 3 ప్రాబ్లమ్స్. క్లియర్? ఓకేమా? ఈ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ ఇన్ ఎలక్షన్ మెథడ్. సో చూస్తే ఇక్కడ ఒక గ్రామంలోని ఎన్నికలలో 60% మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. ఇంతవరకు కామన్. ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారంట? 60% మంది. వినియోగించుకున్నటువంటి వారు 60% మంది. మొత్తం ఓట్లు ఎంతమంది? 100% కలిగి ఉంటే ఈ 100%లో 60% మంది ఓట్లు మాత్రమే పడ్డాయి. ఆ పడినటువంటి 60%లోనే డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇక్కడ. క్లియర్? సో ఇక్కడ తీసుకుంటే ఏ మరియు బి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పాల్గొన్నారంట. అయితే ఏ అనేటువంటి వ్యక్తి 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అంటే రెండో వ్యక్తి కన్నా ఏ అనేటువంటి వ్యక్తికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎన్ని ఎక్కువ ఓట్లు వచ్చారా అంటే 600 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అంటే దాన్ని మెజారిటీగా తీసుకుంటాం ఇక్కడ. ఒకవేళ ఇంతవరకు ఇన్ఫర్మేషన్ దీస్ 3 points ఆర్ ఇన్ఫర్మేషన్. ద నెక్స్ట్ వన్ ఇస్ కీ పాయింట్. ఈ పాయింట్ క్వశ్చన్ మొత్తం చేంజ్ చేస్తుంది. ఒకవేళ అంటే ఇలా జరగకోకుండా ఉంటే, అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రివ్యూ చేసుకుంటూ ఉంటారంట. ఒకవేళ ఇలా జరిగి ఉంటే బి గెలిచిందేమో, నేను గెలిచేవాన్నేమో అలా మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చారు. దాని మీనింగ్ ఏంటంటే ఒకవేళ బికి 40% ఎక్కువ ఓట్లు పొందింటే, అంటే దీని మీనింగ్ ముందు పడినటువంటి ఓట్ల కన్నా, అంటే బికు ముందు పడినటువంటి ఓట్ల కన్నా 40% ఓట్లు ఎక్కువ పడింటే అప్పుడు ఏ మరియు బికి సమానమైనటువంటి ఓట్లు లభించేటువంటివి అయినా గ్రామంలోని ఓటర్ల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సమానమైన ఓట్లు లభించాయి అంటే అసలు యాక్చువల్ మెజారిటీ అంటే ఏంది, సమానం అంటే ఏంది? ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఒకసారి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఇనీషియల్ కండిషన్లో చిన్న పార్ట్ తీసుకుందామండి. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చాయి? ద మెజారిటీ 600 ఓట్లు. మెజారిటీ అంటే మీనింగ్ ఏమన్నా, అది ఏకి వచ్చిన ఓట్లు కాదు. మెజారిటీ ఏ మెజారిటీ 600 ఓట్లు. ఇక్కడ మెజారిటీ అంటే ఏంటంటే బికు పడినటువంటి ఓట్ల కన్నా ఏ అనేటువంటి వ్యక్తికి 600 ఓట్లు ఎక్కువ పడినాయి. ఎక్కువ అంటే బికు ఫర్ ఎగ్జాంపుల్ బికు 30 ఓట్లు, ఏకు 30 ఓట్లు పడి ఉంటాయమ్మా, ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏకు 30 కన్నా 20 ఎక్కువ పడినాయి అనుకో. ఇప్పుడు ఏకు మరియు బికు 20 ఓట్ల మెజారిటీ కలిగి ఉంది అంటారు. అంటే ఇక్కడ క్వశ్చన్లో కూడా ఏ అనేటువంటి వ్యక్తికి బి కన్నా 600 ఓట్లు ఎక్కువ లభించాయి. ఇక్కడ క్వశ్చన్లో మళ్ళీ వాడేమన్నాడు, ఒకవేళ బికి 40% ఓట్లు ఎక్కువ లభించి ఉంటే ఏ మరియు బికి సమానమై ఉండేది. అంటే ఇక్కడ మొత్తం ఓట్స్ తీసుకుంటే ఏ మరియు బి తీసుకుంటూ ఉన్నారు. ఇందులో ఈ 600 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 300, ఇక్కడ 300. అసలు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇనీషియల్గా యామ్ కన్సిడర్ ఏకు X ఓట్లు పడినాయి, బికి Y ఓట్లు పడినాయి అనుకుందాము. ఇప్పుడు ఏకి ఎక్కువ వచ్చాయని చెప్తున్నాడు. ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చాయంటే 600 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఏ మరియు బికి సమానం కావాలంటే ఏం చేయాలా? ఈ 600 ఓట్లను 2 సమాన భాగాలుగా విడదీసి ఆ ఇద్దరికి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఈ 600 ఓట్లలో ఏకు 300 ఓట్లు, బికి 300 ఓట్లు లభిస్తే అప్పుడు సమానం అవుతాయి. ఓకేనా అండి? ఈ విధంగా మెజారిటీని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా సమానం అవుతాయి. సో ఈ పాయింట్ బేస్ చేసుకొని ఇక్కడ మనము మెజారిటీ 600 ఉంది. ఒకవేళ బికి ముందు పడినటువంటి ఓట్ల కన్నా 40% ఓట్లు ఎక్కువ పడితే ఏ మరియు బికి సమానం అవుతున్నాయి అంటున్నారు. అంటే ఈ 600 2 సమాన భాగాలు చేస్తే 300, అంటే 40% విలువ 300 అయితే, అంటే బికి సంబంధించి మాట్లాడుతున్నాం ఎక్కడైనా 40% విలువ 300 అయితే బికు పడినటువంటి ఓట్లు బి దృష్టిలో 100%. సో 100% ఓట్లు ఎంత? 40% 300 అయితే 100% ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు సో 100 × 300/1400 4, అది ఇక్కడ తీసుకోమా ఈజీగా ఉంటుంది. 4 1s 4 25 20/3 75, దట్ ఈస్ 750 ఓట్స్. అంటే బి అనేటువంటి వానికి యాక్చువల్గా 750 ఓట్లు పడినాయి. ఏ మెజారిటీ ఎంత? 600 ఓట్లు. అంటే ఇప్పుడు ఏ అనేటువంటి వానికి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి ఇక్కడ? ఇది బికు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే బికు పడినటువంటి ఓట్లు ఏకు పడి ఎక్స్ట్రాగా 600 ఓట్లు పడి ఉంటాయి. అంటే ఏకు 750 ప్లస్ మెజారిటీ 600 ఓట్లు, మొత్తం కలిపితే వాల్యూ ఎంతమా 1350 ఓట్లు.
ఇవి రెండు పడిన ఓట్లు అంటే ఏ అనేటువంటి వ్యక్తి 1350 ఓట్లు పడినాయి, బి అనేటువంటి వ్యక్తికి 750 ఓట్లు పడినాయి. అంటే మొత్తం పోల్ అయినటువంటి ఓట్ల సంఖ్య ఎంత? ద టోటల్ పోల్డ్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు 1350 ప్లస్ 750 దట్ ఈస్ 2100. ఫస్ట్ ఆప్షన్లో కనపడడానికి అవకాశం ఉంటుంది. ఇవి దిస్ 2100 ఇస్ నాట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, దిస్ ఈజ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే పోల్ అయినటువంటి ఓట్లు. ఎన్ని ఓట్లు పడినాయి ఇక్కడ? 60% మంది ఓట్లు వేశారు. 60% అంటే 60%కి 2100 ఓట్లు. అయితే గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్లు ఎప్పటికీ 100% కలిగి ఉంటారు. ఈ 100% ఓట్ల విలువ ఎంత? ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లికేషన్, సో 100 into 2100 by 60, 0 0 3 2s 2 3s 2 5s 3 1s 7, so that is 3500 votes. క్లియర్? ఇక్కడే క్వశ్చన్ మనం ఇక్కడ స్టెప్ వైజ్ లేకుండా గ్రాఫ్ ప్రకారం కూడా డ్రా చేసుకోవచ్చు. అలా కాకుండా మనం స్టెప్ వైజ్ కూడా రాసాము ఇక్కడ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎలక్షన్ మెథడ్ ఇన్ పర్సంటేజ్. చాలా బాగుంటుంది మా క్వశ్చన్ ఇది, అది బాగా అర్థం చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ క్వశ్చన్ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఈ మోడల్ చేసుకుంటూ ఉంటుంది. మెజారిటీని ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనే ఐడియా మీకు ఉంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకో కొన్ని క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఈరోజు వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ఒక క్యాట్ లెవెల్ క్వశ్చన్ హోంవర్క్ ఇస్తాము, అది సాల్వ్ చేయండి. అండ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్యాట్ క్వశ్చన్లన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వాటిని మీకు ఇక్కడ ప్రొవైడ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంతవరకు పర్సంటేజ్లో స్టార్ట్ చేశాం కదమ్మా, ఇవన్నీ ఒక బేసిక్ మోడల్ అనుకోండి. ఎందుకు బేసిక్ అంటున్నానంటే రీసెంట్గా ఎస్ఏ పేపర్ చూస్తారు మీరు, ఎంత డిఫికల్ట్గా పేపర్ వచ్చిందో. సో ఆ పేపర్ తగ్గట్టుగా మనము స్టడీస్ నేర్చుకోవాలి. కాబట్టి మనం నెక్స్ట్ క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వాటికి షార్ట్ కట్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ.